ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా తమ నాయకులు కొండంత అండగా ఉండాలి, అంతకు మించి ధైర్యంగా ఉండాలి. కానీ తెలంగాణలో ఆమె తీరు అధికార పార్టీకి పూర్తి రివర్స్ లో తయారైంది. ఏం మాట్లాడినా రచ్చే, ఏం చేసినా రచ్చే. మొత్తంగా అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి తలనొప్పిగా మారిపోయారనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా కథ? కాంగ్రెస్ లో సురేఖ కల్లోలం. ఉన్న హైకమాండ్ కు, నిన్న ముఖ్యమంత్రికి. మహిళా మంత్రి లేఖల మంటలు. అంశమేదైనా కొండంత వివాదం. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారారు మంత్రి కొండా సురేఖ. తన రూటే సెపరేట్ అన్నట్టు ముందుకు సాగుతున్న ఆమె ముఖ్యమంత్రికి రాసిన లేఖతో కలకలం సృష్టించారు. జిల్లా సహచర ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీరుపై ఫిర్యాదు చేస్తూ ఆమె ఈ లేఖ రాశారు. దీనికి కారణం దేవాదాయ శాఖపై జిల్లా అధికారులతో కడియం శ్రీహరి రివ్యూ చేయడమేనట. మంత్రికి తెలియకుండా దేవాదాయ శాఖపై ఓ ఎమ్మెల్యే సమీక్ష చేయడమేంటనేదే సురేఖ అభ్యంతరం. రూల్స్ ఆఫ్ బిజినెస్ కు విరుద్ధంగా శ్రీహరి వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సురేఖ పార్టీ క్రమశిక్షణ కమిటీతో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. నిజానికి ఈ వ్యవహారంలో ఇటీవలే కడియంపై కంప్లైంట్ చేస్తూ హైకమాండ్ కు లేఖ రాశారు సురేఖ. దీనిపై ఆరా తీసిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆమె తీరును తప్పుబట్టారు. దీంతో ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రికే సురేఖ లేఖ రాయడం కలకలం సృష్టిస్తోంది. సురేఖ లేఖాస్త్రంతో వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు మరోసారి బహిర్గతమవడమే కాదు, ఆమెలో అసంతృప్తి మరోసారి బయటపడింది. వివాదాలకు క్యారఫ్ గా నిలుస్తున్న కొండా సురేఖ మురళి దంపతులు 2.5 ఏళ్లుగా వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సై అంటే సై అంటున్నారు. జిల్లాలోనే సొంత పార్టీ ఎమ్మెల్యేలతో మంత్రికి సఖ్యత లేకుండా పోయింది. ఆ మధ్య రేవూరి ప్రకాష్ రెడ్డిపై పరోక్షంగా కొండా మురళి చేసిన కామెంట్స్ రచ్చకు కారణమయ్యాయి. జిల్లా ఎమ్మెల్యేలు, నేతలంతా సురేఖకు వ్యతిరేకంగా ఒక్కటై పీసీసీకి కంప్లైంట్ చేశారు. ఈ వ్యవహారంలో క్రమశిక్షణ కమిటీ ముందు ఇరు వర్గాలు తమ వాదనలు చెప్పుకున్నాయి. పీసీసీ పెద్దల జోక్యంతో గొడవ సద్దుమణిగిందనుకుంటే ఇప్పుడు మరోసారి రచ్చ మొదలైంది. వివాదాలు కొత్తేమీ కాదన్నట్టుగా కొండా సురేఖ వ్యవహరిస్తున్నారు. ఇటీవల యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం విషయంలోనూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. అది నిజమే అన్నట్టుగా తొలి పేపర్లెస్ కేబినెట్ భేటీకి ఆమె దూరంగా ఉన్నారు. దీంతో ఆమె తీరు అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతేనా అంటే అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితోనూ కొండా సురేఖ సై అంటే సై అన్నారు. సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్ల విషయంలో టెండర్ల రచ్చ నడిచిందనే టాక్ ఉంది. దేవాదాయ మంత్రిగా తనను కాదని, జాతర పనుల టెండర్ల విషయంలో పొంగులేటికి ఎక్కువ ప్రయారిటీ దక్కుతోందని కినుక వహించారట సురేఖ. ఆ మ్యాటర్ కూడా అప్పటికి సద్దుమణిగినప్పటికీ ఆమె చుట్టూ వివాదాల పరంపర మాత్రం ఆగలేదు. ఆ మధ్య హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఓ సిమెంట్ కంపెనీ నుంచి లంచం డిమాండ్ చేశారంటూ అప్పుడు ఆమెకు ఓఎస్డీగా ఉన్న సుమంత్పై ఆరోపణలు రావడం కలకలం రేపింది. దీనిపై కాంగ్రెస్ కీలక నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయనను ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించింది. ఈ వ్యవహారం కూడా అప్పట్లో పొలిటికల్ గా పెద్ద దుమారమే రేపింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలోనూ ఇదే తరహా వివాదానికి తెరలేపారు కొండా సురేఖ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే ప్రయత్నంలో సమంత, నాగ చైతన్య విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ టంగ్ స్లిప్ అయ్యారు. నాగార్జున ఫ్యామిలీని పొలిటికల్ వివాదంలోకి లాగేశారు. ఈ వివాదం కూడా చాన్నాళ్ల పాటు రాష్ట్ర రాజకీయాల్లో రచ్చరేపింది. వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లడంతో చేసిన వ్యాఖ్యలను సురేఖ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఈ వివాదం అధికార పార్టీగా కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పి అయిందని చెప్పొచ్చు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వరుసబెట్టి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్న కొండా సురేఖ సొంత పార్టీకి, సొంత ప్రభుత్వానికి కొండంత భారం అవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి దీని పర్యావసనాలు ఎలా ఉంటాయో చూడాలి.